షార్క్‌లు సాధారణంగా గ్రే, వైట్, బ్రౌన్ రంగులో ఉంటాయి. కొన్ని జాతులకు చెందిన షార్కులు యెల్లో కలర్‌లో కూడా ఉంటాయి. ఇది సహజం. అయితే ఇందుకు భిన్నంగా ఓ షార్క్ కనిపించింది. దాని రంగు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇలా ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ షార్క్ ఏ కలర్‌లో ఉందో చెప్పలేదు కదూ. ఆరెంజ్ కలర్‌లో. అవును, ఆరెంజ్ కలర్‌లో కనిపించిన షార్క్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోస్టారికాలోని టోర్గోరురో నేషనల్ పార్క్ సమీపంలో అరుదైన ప్రకాశవంతమైన నారింజ రంగు సొరచేప కనిపించింది. శాస్త్రవేత్తలు ఇటీవల మైరన్ బయాలజీ జర్నల్లో నారింజ రంగు సొరచేప చిత్రాలను ప్రచురించారు. ఈ రంగులో ఉన్న సొరచేపను కనుగొనడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ చిత్రాలు పారిసీమా డోమస్ డి అనే పర్యాటక సంస్థ పేజీలో పోస్ట్ చేశారు. ఈ సంస్థ కొంతమంది జాలర్లతో కలిసి ఫిషింగ్ ట్రిప్ లో ఉన్నప్పుడు 37 మీటర్ల లోతు, 31.2 డిగ్రీల సెల్సియస్ నీటి ఉష్ణోగ్రత వద్ద ఈ అరుదైన చేప కనిపించింది. వారు ఫోటోలు తీసి దానిని వదిలేశారు. దీని గురించి సముద్ర నిపుణులకు వివరించారు. చూడడానికి గోల్డ్ ఫిష్ లా ఉందని చెప్పారు. నారింజ రంగు సొరచేప ఒకటి కాదు, 2 అరుదైన జన్యు పరిస్థితుల ఫలితంగా వస్తుంది. ఆల్బినిజం, జాందిజం కలయిక. ఈ పరిస్థితి మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాగా ఈ పరిస్థితి సొరచేపల వంటి చేపలలో చాలా అరుదు అని పరిశోధకులు చెబుతున్నారు. జీవుల చర్మంలో ముదురు వర్ణం కోల్పోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పసుపు లేదా నారింజ రంగు మరింత బలంగా వస్తుంది. ఈ సొరచేప నారింజ రంగులో తెల్లటి కళ్ళతో ఉంటుంది. ఇది సాధారణ గోధుమ రంగు షార్క్ల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్రత్యేకమైన రంగు దీనిని వేటాడే జంతువులకు మరింత హాని కలిగించేలా చేస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ షార్క్ స్థానిక నర్స్ షార్క్ జనాభా జన్యు వైవిధ్యం గురించి విస్తృత ప్రశ్నలకు దారితీస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. జంతు రాజ్యంలో జాంతిజం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. గతంలో కొన్ని చేపలు, సరీసృపాలు, పక్షులలో ఇది గమనించబడింది. కరేబియన్లోని కార్టిలాజిస్ లో చేపలలో జాందిజం మొదటి డాక్యుమెంట్ కేసు ఇది. సొర చేపలలో ఈ అరుదైన రంగు మార్పునకు కారణమయ్యే జన్యు లేదా పర్యావరణ కారకులకు తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని పరిశోధకులు తెలిపారు.